సకాలంలో అందిన రైతు భరోసా అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల వ్యవధిలో 9,000 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధార మండల కేంద్రంలో వందలాదిగా వచ్చిన రైతులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఈ వేడుకలకు సంబంధించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రైతులతో వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కింద నిధులు విడుదల చేయడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ మనం గంగాధార మండల కేంద్రంలో ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన అనేక మంది రైతులు ఈ సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు. స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా మనతో పడినారు. ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా రైతు భరోసా మీరు విడుదల చేసిన తర్వాత రైతుల ముఖాల్లో మీకు ఎట్లాంటి సంతోషం కనిపిస్తుంది? దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సరంన్నర వ్యవధిలోనే రైతన్నలకు రుణమాఫీ చేసినాం. ఈ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి సర్కార్ది. అంతేకాదు, కేవలం 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చి ఇలా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకా ముందు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నాం. ఆనాడు దేశంలో చరణ్ సింగ్ గారు రైతుల గురించి ఆలోచించి ఛాంపియన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్గా ఏ విధంగా అయితే చరణ్ సింగ్ గారు ఉన్నారో, ఇలా తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ రైతుల కళ్ళల ఆనందం కోసం మన రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్గా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోబోతున్నాడు. ముఖ్యంగా పంట పెట్టుబడి ఎప్పుడైతే అవసరమో, ఎప్పుడైతే ఆకలి అవుతుందో, ఆకలి అయినప్పుడే అన్నం పెట్టినలాగా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు. మిగతా రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఎట్లా చేయబోతున్నారు? ప్రతి పంటకి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినా, 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కనీసం ₹1,00,000 కూడా చేయలేనటువంటి దద్దమ్మ సర్కార్ ఇలా మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపనే 20,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇలా రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి మాకుంది. రైతుల పట్ల వాళ్ళకు మొసలి కన్నీరు గారుస్తుండ్రు. ఇలా ఎవరు రైతులకు మేలు చేసిండ్రు, ఎవరు రైతులకు కీడు చేసిండ్రో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తెలుసు. రేపు వచ్చే మరి చూసిండ్రు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళని ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసిండ్రు. వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలకు వాళ్ళకు గుండు సున్నా ఇచ్చిండ్రు. అయినా కూడా వాళ్ళ ప్రవర్తన మారలేదు. వాళ్ళ ప్రవర్తనలో ఏమాత్రం కూడా కించిత్ కూడా మార్పు లేదు. వచ్చే భవిష్యత్తులో ఆ పార్టీని పూర్తిగా ఈ రైతుల బొంద పెడతారని చెప్పి మీకు చెప్తున్నాను. నేను రైతు భరోసా వచ్చిన రైతులను పలకరించినప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా పంట వేసుకునే సమయంలో మేము రైతు భరోసా ఇచ్చినాం. ముందు కూడా ప్రతి పంట కంటే ముందే రైతు భరోసా ఇచ్చి రైతులకు అండగా ఉంటాం, రైతుకు అండగా నిలుస్తాం మేము. అదేవిధంగా చాలా మంది రైతులు కూడా మనతో పడినారు, వాళ్ళు కూడా మాట్లాడిద్దాం. ఎన్ని ఎకరాలు ఉందా నీకు భూమి? నాకు 2 ఎకరాలు ఉన్నాయి. 2 ఎకరాలు పడ్డదా రైతు భరోసా? పడ్డదా? ఏం చేసినావు మరి ఆ పైసలతోటి? మందు బస్తాలు, తర్వాత విత్తనాలు తెచ్చినాం. కరెక్ట్ టైంకి వచ్చినాయా పైసలు? కరెక్ట్ టైం కానీ ఇంకా ముందుకు వచ్చినట్టే వచ్చినాయి. ఇంకా ఇదివరకు వర్షాలు పడతలేవు, మంచి టైం అయినా పడ్డాయి. విత్తనాలకు ఎరువులకు అక్కడికి వస్తాయి, ఇప్పుడు అక్కడికి వస్తాయి, మంచిగా అక్కడికి వస్తాయి. 2 ఎకరాలు అంటే ఎంత పడ్డది? ఇప్పుడు 12,000 చొప్పున, ఎకరాన 6,000 చొప్పున పడ్డాయి. ఓకే, నువ్వు పెద్ద మనిషి, మీదే ఊరు? కొండలపల్లె. ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? 4. ఏమేమి పెట్టినావు పంటలు? పత్తిను పొలం పెట్టినావు. పడ్డదా రైతు భరోసా? పడ్డాయి. అప్పుడు రైతు బంధు ఉండే, ఇప్పుడు రైతు భరోసా పైసలు కూడా పెరిగినాయి. మొత్తం 4 ఎకరాలా? 4 ఎకరాలు 24,000. ఏం చేసినావు మరి? బిడ్డకి ఇచ్చినావా, కొడుకు? ఉన్నాయి, పెట్టుబడికి ఉన్నాయి. పెట్టుబడికి పెట్టినావు. మీదే ఊరు? గోపాలపల్లె. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఏం పంటలు వేసినావు? 3 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు పత్తి, 1 ఎకరం 10 గుంటలు పొలం. రైతు బంధు పడితే కదే ఖర్చులకే. భూమి కోసం వాడినావా, ఇంకా వేరే అవసరాలు వాడినావా? వేరే అవసరం కాదు, మనం మందు బత్తాలు దానికి దీనికి కావాలి కదా. అవి పైసలు ఈ పైసలు పడకపోతే ఏం చేద్దు? ఏడికెళ్ళదు పైసలని? బాకీ తీసుకొచ్చుడే. మరి బాకీ చేయకుండా కాపాడింది పైసలు ఇప్పుడు, అంతేనా? ఇప్పుడు ఇంత మందు బత్తాలు దాని దీనికి అవుతాయి. అన్న, ఏ ఊరు మీది? అది నరసింహపల్లె, కోట్ల నరసింహపల్లె. నరసింహపల్లె. మీ ఊళ్ళో ఏమేమి పంటలు వేసారు ఎక్కువ? నాది వరి పంట, పత్తి, మామిడి తోటలు. ఇప్పుడు ఈ రైతు భరోసా పైసలు మీ ఊళ్ళో అందరికి వచ్చినట్టేనా? అందరికి వచ్చినాయి. మీకు పర్సనల్గా ఎంత వచ్చినాయి? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలకు 18,000. ఈ 18,000ను దేనికోసం వాడుతున్నారు? మంద బస్తాలు, లాగోడికి, మంద బస్తాలు అవే.
ఓకే, ఒకవేళ ఈ పైసలు పడకుండా ఉంటే ఈ లాగోడి పైసలు ఎడికెళ్ళి తెద్దరు బాకీ చేసుకోండి బాకీ అంటే ఏం మిగిలే మీ దగ్గర బియ్యం మిగిలితే ఆడ చేస్తే వరి పంట చేస్తే మనకు సగం అంటే సగం ఇటేనే దున్నుడు బీటుడు అన్ని మాకు సగం వస్తాయి సగం పోతాయి. అంటే అనుకున్నారా మరి టైంకు? మేము అనుకోలే మంచిగా సూపర్ సంతోషం పడ్డాయి. రైతులంతా కూడా ఇప్పుడు సకాలంలో వచ్చిన పైసలతోటి పంటకు కావాల్సిన ఎరువులు విత్తనాలు కొనుక్కుంటున్నాం. తర్వాత ఇవి కనుక పడకపోయి ఉంటే అప్పులు చేసేవాళ్ళని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అందరిలోనూ సంతోషం అయితే వ్యక్తం అవుతుంది. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, గంగాధర నుంచి.